హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే సముద్రగని గారు యాక్ట్ చేసిన తడయం సిరీస్ని చూశాను. బేసికలీ ఈ సిరీస్ ఫిబ్రవరి 27కే జీ5లో స్ట్రీమ్ అయింది. కానీ తమిళ్లో మనకు తెలుగే సరిగ్గా రాదు, ఇంకా తమిళ్లో సబ్ టైటిల్తో ఏం చూస్తాంలే అనుకుని తెలుగులో డబ్ అయిన తర్వాత చూద్దాం అనుకుని లైట్ తీసుకున్నా. రీసెంట్గానే తెలుగులో డబ్ అయింది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి, 2 అవర్సే ఉంది. సో బింజ్ వాచ్లో చూసేయచ్చు. ఈ సుత్తంతా మాకెందుకు, జస్ట్ సిరీస్ ఎలా ఉందో చెప్పు, 2 మినిట్స్ వీడియోలో 30 సెకండ్స్ రివ్యూ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా వెళ్ళిపోతాం అనుకుంటే సో సిరీస్ గురించి చెప్తా. సో సిరీస్ ఎలా ఉందంటే నాకు బిలో యావరేజ్ అనిపించింది. మరీ అంత ఇంట్రెస్టింగ్గా లేదు అండ్ మరీ అంత బోరింగ్గా కూడా లేదు. ఏదో ఒక ఫ్లోలో వెళ్తుంది అంతే. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి కానీ తర్వాత బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సిరీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట, అందుకే ఫినిషింగ్ అంత నచ్చలేదు నాకు. స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయినా మెల్లిమెల్లిగా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. నేను స్టార్టింగ్లో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ట్విస్ట్లతో ఎక్సలెంట్గా ప్రజెంట్ చేస్తారు అనుకున్నా. కానీ ఒక్క ట్విస్ట్ కూడా లేదు. అసలు ట్విస్ట్ అంటే ఎలా ఉండాలి, 10 ఏళ్ళు ఆలోచించినా గెస్ చేయకుండా ఉండాలి. కానీ ఈ సిరీస్లో 10 నిమిషాలు కూడా పట్టదు ఆ ట్విస్ట్ని గెస్ చేయడానికి. అంత ఈజీగా గెస్ చేసేయచ్చు. చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది సిరీస్. అసలు క్యారెక్టర్స్ కూడా అంత యూనిక్గా ఉండదు, చాలా కామన్ క్యారెక్టరిస్టిక్సే ఉంటాయి. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అంటే ఏముంటుంది, ఒక విలన్ ఉంటాడు, వరుసగా అందరినీ పైకి పంపిస్తుంటాడు. సో కొన్ని హింట్స్ని కావాల్సుకొని టైంపాస్కి వదులుతుంటాడు. ఆ హింట్స్ని పట్టుకొని లాస్ట్ 5th ఎపిసోడ్ వరకు కష్టపడి లాస్ట్ ఎపిసోడ్కి విలన్ని పట్టుకుంటారు. అంతే, ఏముండదు. చాలా క్యాజువల్ కన్వర్జేషన్స్ ఉంటాయి అండ్ చాలా సింపుల్ స్టోరీని తీసుకున్నారు. సిరీస్ చూసినప్పుడు నాకు విలన్ క్యారెక్టర్ని చాలా ఫాస్ట్గా రివీల్ చేసినట్టు అనిపించింది. అంత ఫాస్ట్గా రివీల్ చేసినప్పటి నుంచి కొంచెం బోరింగ్గా ఉంటుంది. అంటే విలన్ తెలిసిపోయిన తర్వాత ఆ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి రివెంజ్ స్టోరీకి షిఫ్ట్ అవుతుంది. నేను అస్సలు అనుకోలేదు వాళ్ళు విలన్స్ అని. లాస్ట్లో ఏదో ఒక ట్విస్ట్ ఇస్తారు, లేకపోతే క్లైమాక్స్లో ఏదో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్తో ఎండ్ చేస్తారు అనుకున్నా. కానీ చాలా సింపుల్గా అండ్ ప్రెడిక్టబుల్గా ఎండ్ చేశారు. టెక్నికాలిటీస్ కూడా చాలా వీక్ ఉన్నాయి. లైక్ తమిళనాడులో ఉన్న ఒక క్యారెక్టర్ సీన్ని మళ్ళీ ఆంధ్రాలో కూడా అదే క్యారెక్టర్ని చూపిస్తారు. ఎడిటింగ్ మిస్టేక్ బేసికలీ అది. ఒకే క్లిప్ని 2 టైమ్స్ యూజ్ చేస్తారు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగాలేదు. సో సింపుల్గా సిరీస్లో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఎంగేజింగ్గానే వెళ్ళినా త్రూ అవుట్ మెయింటైన్ చేయలేకపోయారు. టెక్నికాలిటీస్ కూడా చాలా వీక్ ఉన్నాయి. నా సజెషన్ అయితే 1 టైం వాచబుల్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అండ్ మరీ అంత బోరింగ్గా కూడా ఉండదు. ఒక యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే చూసేయచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.